కాసాని జ్ఞానేశ్వర్ గారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది చేవెళ్ళ నియోజకవర్గం? కాసాని జ్ఞానేశ్వర్ గారి ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ పోయినా గానీ బీసీలు గానీ, ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ, మైనారిటీ వాళ్ళు గానీ బ్రహ్మరథం పడుతుర్రు. ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు రంగారెడ్డి జిల్లా మొత్తంలో ఆయనను గుర్తుపట్టని జనాలే లేరు. ప్రతి విలేజ్‌లో ఆయన ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేసిండు. బోర్‌లనుకో, రోడ్‌లనుకో, వాటర్ ట్యాంకులనుకో, స్కూళ్ళనుకో ఏదైనా గానీ బ్రహ్మాండంగా చేసిండు కాబట్టి ఆయన అంటే అందరికి పిచ్చి అభిమానము. ఇంకొకటి పెద్దాయన అనే గౌరవం ఉంది ఆయన మీద. ఓసీలలో గిట్ట కొంతమంది ఆయన అంటే చాలా గౌరవిస్తారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ రూరల్ శేర్లింగంపల్లి ఇలాంటి ప్రదేశాల్లో అంటే సిటీకి వచ్చేసరికి ఆయనకి వచ్చే స్పందన ఏ విధంగా ఉంది? షేర్లింగంపల్లిలో గిట్ట బాగా బ్రహ్మాండంగా ఉంది గానీ కొద్ది మంది మాత్రం యూత్ చిన్న పిల్లలు లాంటోళ్ళు కొంచెం బీజేపీకి సపోర్ట్‌గా ఉన్నారు. మనమైతే నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాము. కాంగ్రెస్ అసలు అడ్రస్సే లేదు. ప్రధానంగా పోటీ మీకు అంటే బీఆర్ఎస్‌కి, బీజేపీకి మధ్య ఉందని భావించొచ్చా? ఫస్ట్ బీఆర్ఎస్ ఉంది. సెకండ్ బీజేపీకి ఉంది. ప్రధాన పోటీ మా ఇద్దరికే ఉంది గానీ కాంగ్రెస్‌కు మాత్రం లేదు. ఇప్పటి వరకు వచ్చే సర్వేల్లో కూడా బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారే నంబర్ 1 లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సర్వేల్లో కూడా తేలింది. మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది ఖచ్చితంగా మీరు ఎక్కడనన్నా అడగండి. మొత్తం 7 నియోజకవర్గాలలో అడిగినా సరే జ్ఞానేశ్వర్ పేరే వస్తుంది. ఎందుకంటే జ్ఞానేశ్వరు చాలా మంచివాడు. అందరి వాడులాగా ఉంటాడు. ఎక్కడనో ఒక వర్గంకు, ఒక పార్టీకి సపోర్ట్ గాని ఉండడు. అందుకే పెద్దయిన గౌరవనీయులు పెద్దయిన కేసీఆర్ గారు పిలిచి మరీ జ్ఞానేశ్వర్ నువ్వు నిల్చోవాలని టికెట్ ఇచ్చిండు. ఎందుకంటే జ్ఞానేశ్వర్‌కు మంచి పేరుంది కాబట్టి. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారి గెలుపుకి ఏ ఏ అంశాలు ప్రధానంగా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి? జ్ఞానేశ్వర్ గారి గెలుపుకు ప్రధానంగా బీసీ నినాదం. ఎందుకంటే ఇద్దరు రెడ్డిలున్నారు. బీసీలలో ఇప్పటి వరకు మన చేవెళ్ళ పార్లమెంటు నుండి ఇప్పటి వరకు ఎవ్వరు నిల్చోలేరు కాబట్టి ఈయనకు ఛాన్స్ ఇచ్చిర్రు కాబట్టి ఎప్పటి నుండో రెడ్డిల పరిపాలన నడుస్తుంది కాబట్టి ఈసారి ఒక బీసీకి ఇద్దామని ఉన్నది. అది మెయిన్ ప్రధాన అంశంగా ఉంది. సెకండ్ మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు గాని, సంక్షేమ పథకాలు గాని ఇవే కావాలనుకుంటారు. ఇప్పుడు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన సంది అసలు కరెంటే ఉంటలేదు. మినిమం 5 గంటలు తీసేస్తుండ్రు. సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు కరెంట్ తీస్తుర్రు విలేజ్‌లలో. అందరూ చాలా ఫీల్ అయితుర్రు. అసలు కేసీఆరే మంచోడు ఉండే. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఆయన ఏం చేసిండో గాని మాకైతే బాగా చేసిండు. వృద్ధులైతే అంటారు పింఛన్ బాగా ఇచ్చిండు. ఇప్పుడు పింఛనే మాకు వస్తలేదు. అసలు ఈ గవర్నమెంట్ కన్నా మళ్ళీ మాకు కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు. జనాలలో అంతా మార్పొచ్చేసింది.